అందరూ అనట్లేదు, రెండు చేతులు ఎత్తాలి. జై భీమ్, జై భీమ్. ఇంకో మాట కూడా అనాలి, అది మీరే అనాలి, మీరు అనట్లేదు. అదేం మాట అంటే జై బేతాళ. గట్టిగానండి, జై జై. బేతాళుడు అనే పేరు మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు. విన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా బేతాళుడు? వరంగల్ నడిబొడ్డున, వరంగల్ చుట్టుపక్కల నుంచి వచ్చిన మాల సోదరులందరికీ జై భీమ్. వరంగల్ అనేది రాష్ట్రానికే కాదు, దేశానికే ఒక తలమానికం లాంటి పట్టణం ఇది. హైదరాబాదు కంటే చాలా పురాతనమైన పట్టణం ఇది. హైదరాబాదు కంటే మొట్టమొదటి రాజధాని వరంగల్. వరంగల్ పట్టణానికి ఉన్న చరిత్ర అనేది చాలా పురాతనమైనది. ఇంకా మనం తవ్వి తీయాల్సింది చాలా ఉంది. చాలామంది ఈ మధ్య పోస్టింగ్లు పెడుతున్నారు, మాలోళ్ళకు వృత్తి లేదు, మాలోళ్ళకు చరిత్ర లేదా అంటే మనోళ్ళే చాలా నిరాశతో పెడుతున్నారు. ఇది నేను వాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్న సలహా ఏంటంటే అటువంటి పోస్టింగ్స్ మానేయండి. మాల చరిత్ర అనేది, మాల యొక్క జీవితం అనేది సాహసోపేతమైంది, స్వార్థం లేని త్యాగపూరితమైన జీవితం. అది దానికి చరిత్ర ఉంది. ఏదో కావాలని మిమ్మల్ని ఏదో నేను వచ్చి మాట్లాడి రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు. ముఖ్యంగా మనం బేతాళుడు అనే ఒక పేరు ఏదైతే వింటామో, ఒక రాక్షసుడిగా బట్టి విక్రమార్క కథల్లో చెప్పే బేతాళుడు కాదు. కాకతీయుల కాలంలో ఒక దుర్గానికి అధిపతి, దుర్గాధిపతి అంటారు. సైన్యాధిపతులు ఉండేటప్పుడు దుర్గానికి ఒక అధిపతి ఉండేవాడు. ఆ దుర్గాధిపతి పెనుగొండలో ఉండే కళ్యాణమరాజు దాడి చేసినప్పుడు ఆయన ఎదిరించి నిలబెట్టి వాళ్ళని వెనక్కి పంపిస్తే ఆ యుద్ధంలో త్యాగం చేసిన వాడు బేతాళుడు. ఇది కేవలం కథ కాదు, ఇది చాలా రోజులుగా ప్రజల్లో నానిన ఒగ్గు కథలో ఉంది, గొల్లోళ్ళు చెప్పే కథలో ఉంది. ఇది మాలోళ్ళు చెప్పే గుర్రపు మల్లయ్య కథలో ఉంది. ఇది అంటే చరిత్రకు ఒక 4 రకాల ఆధారాలు ఉంటాయి. చరిత్రకు ఒక ఆధారం ఏంటంటే రాసిన పుస్తకాలు, రాసిన విషయము ఒక ఆధారం. పురాతత్వ ఆధారాలు, బండల్లో రాళ్ళల్లో ఒక ఆధారం ఉంటుంది. అదేవిధంగా జానపద కథలు కూడా చరిత్రకు ఒక ఆధారం. ఇది జానపద కథల్లో ఉంది. అందుకే చెన్నూరులో, ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాలోళ్ళందరూ కలిసి బేతాళుడి గుడి కట్టారు. ఎప్పుడన్నా మీరు చూసారో లేదో? ఇంకా 2-3 ఊళ్ళల్లో బేతాళుడి గుళ్ళు ఉన్నాయి. మనకు భారతదేశంలో మాలలతో పాటు ఈ సైనిక సాంప్రదాయం, సాహసోపేతమైన వారసత్వం కలిగిన కులాలు ఉన్నాయి. అవి దక్షిణ భారతం నుంచి మొదలుకొని పులయ కేరళ నుంచి, పరయ తమిళనాడు నుంచి, మాల తెలుగు రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, దుస్సాద్ బీహార్ నుంచి, నామశూద్ర బెంగాల్ నుంచి, చెమార్ బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి, వీళ్ళంతా సైనిక సాంప్రదాయం కలిగి ఈ దేశాల్లో ఈ రాజులతో యుద్ధాలు చేసి రాజ్యాలు నడిపి అనేక చోట్ల సైన్యాధిపతులుగా సైన్యాలు ఉన్న పరిస్థితి. దానికి ఉదాహరణ మీకు మాల కన్నమనీయుడు. రీసెంట్గా 15వ శతాబ్దం 14వ శతాబ్దంలో మనం చూసాం. కాబట్టి ఈ మాల జాతి అనేది, మాలతో సమానమైన జాతులు అనేటి కేవలం సైన్యం కాదు. ఈరోజు ప్రపంచంలో 4 విప్లవాలు వచ్చినాయి. ఒకటి వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం, కంప్యూటర్ విప్లవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం.
వ్యవసాయ విప్లవంలో ఏం జరిగింది అంటే పూర్వకాలంలో ఒక 2000 ఏళ్ళ నా కింద రైతులు దున్ని ఉట్టిగా విత్తనాలు వేసేవాళ్ళు. మొన్నటిదాకా మనం వేసినాం, నీళ్ళుంటే వర్షం పడితే పండేది, లేకుంటే లేదు. కానీ బౌద్ధం తర్వాత చెరువుల నిర్మాణం జరిగింది. అశోకుడి కాలం నుంచి చెరువుల నిర్మాణం జరిగింది. ఆ చెరువుల నిర్మాణం చేసింది, చెరువులను కాపాడింది. ఆ చెరువుల ద్వారా వ్యవసాయం అనేది ఒక 10 ఎక్కువ చేసింది మాల జాతి అనేది గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయం అభివృద్ధి లేకుంటే, వ్యవసాయం లేకుంటే, మాలలు లేకుంటే వ్యవసాయం లేదు. కేవలం ఈరోజు నీరడి కాండ్లు ఉన్నారు. నీరడి కాండ్లు అంతెవరు? మాలోళ్ళే. నీరడితనము ఎంత ప్రమాదకరమైంది అంటే, తూమును మీరు చూసి ఉంటారు, చాలామంది పిల్లలు ఉండవచ్చు, పెద్దలు ఉండవచ్చు. తూము నుంచి నీళ్ళు వస్తే, చెరువుకు తూము ఉంటుంది కదా, తూములో నుంచి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా దానిలో గడ్డినో ఏదైనా చెత్త ఇరుక్కుపోతే అది ఇప్పట్లాగా మనం ముఖానికి మాస్కులు పెట్టుకొని ఆక్సిజన్ వెనుక కట్టుకొని నీళ్ళల్లో దిగే పరిస్థితి లేదు. ఆ నీరడికాడు నీరడికాడు ఏం చేయాలి? మొత్తం మునిగి వెంటనే దాన్ని తీసేయాలి. ఒకవేళ ఏ క్షణమైన వాడు నీళ్లు కనుక ఊపిరి ఆపక నీళ్లు కనుక మింగుంటే అక్కడే చచ్చిపోతాడు. అంతటి ప్రమాదకరమైన తూముని నిర్వహించింది నీరడి కాండ్లు మాలలు. ఇది సాహసం కాదా? ఇది వృత్తి కాదా? దీన్ని వృత్తి అనరా?